గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి, అలాగే ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావడానికి రీజన్స్, అలాగే ఈ సమస్యను ఎలా అధిగమించాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటో తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ రాధిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి మెయిన్గా? నార్మలీ ఫర్టిలిటీ అనేది సర్వేసామాన్యంగా ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తారో 1 year లోపల రావాలన్నమాట. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు ఏదో ఒకటి రీజన్ వల్ల ప్రెగ్నెన్సీ రాలేదని ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో వాళ్ళు వచ్చి మన దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు మనం ఏమేమి చూసుకుంటాం నార్మలీ అంటే, ఫర్ లేడీస్ వీ యూజువలీ సీ యూట్రస్ ఎలా ఉంది, అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యూబ్లో బ్లాక్ ఉన్నాయా అని చూసుకుంటాం అన్నమాట. ఫర్ మెన్ వీ సీ ద సెమెన్ అనాలిసిస్, పారామీటర్స్ ఆఫ్ స్పర్మ్స్ ఎలా ఉందని చూసుకుంటాం. సో లోపల ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకోవడం, తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నమాట. కొంతమంది సెకండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. ఫస్ట్ బేబీకి అంత క్లియర్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, దాని తర్వాత ప్రాబ్లం వస్తుంది. దట్స్ కాల్డ్ ఎ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. సెకండరీ అంటే ఒక్కసారి ఒక బేబీ ఉంది ఆల్రెడీ, తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గర్భాశయంలో వాళ్ళకి నార్మలీ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయం లైనింగ్ అనేది కరెక్ట్గా రాలేకపోతే ప్రెగ్నెన్సీ రాదనమాట. ఇంకా కొందరికి ట్యూబ్లో బ్లాక్స్ అనేది వస్తాయి కొన్నిసార్లు. ఆ ట్యూబుల్ బ్లాక్ రావడం అనేది ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు. సో ట్యూబ్ బ్లాక్ ఉందా లేదని చూసుకోవడానికి ప్రైమర్లీ ఒక టెస్ట్ ఉంటాయి. దాన్ని మనము పీరియడ్స్ వచ్చిన 7th day చేస్తాము. అలాంటి టెస్ట్ చేసి చూసాక ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నాయని తెలుస్తాయి. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ సెకండరీ సబ్ఫర్టిలిటీ ఈజ్ ట్యూబుల్ బ్లాక్ అన్నమాట. ఓకే, అంటే జనరల్గా ట్యూబుల్ బ్లాక్స్ రావడానికి రీజన్స్, మెయిన్ కాజెస్ ఏంటి అంటే ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ట్యూబుల్ బ్లాక్ రీజన్స్ ఎటువంటి కారణం వల్ల ట్యూబుల్ బ్లాక్ ఉండొచ్చు అని అంటే, మెయిన్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండి. గర్భాశయం నుండి ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్ట్రీటెడ్ ఉన్నాయి అనుకోండి, అవి గర్భాశయం లోపల వెళ్ళి ట్యూబ్ లోపల చిన్న చిన్న అతుకులాగా ఫార్మేషన్ అయ్యి అక్కడ బ్లాక్ ఉండొచ్చు. ఇంకా కొందరికి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లాగా మాస్ ఉంటాయి అనుకోండి, ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల ట్యూబ్ మీద ప్రెషర్ ఉండి ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. కొన్నిసారి ఎండోమెట్రియోసిస్ అనేది సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎండోమెట్రియోసిస్లో అలాగే ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్, ట్యూబ్ ఎక్కడైతే అండాశయం దగ్గర ఓపెన్ అవ్వాలో అక్కడ ఉండకపోతే అది ట్యూబల్ బ్లాక్ లాగానే ఉండిపోతుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 రజిత గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు, చెప్పండి. నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, దాని గురించి చెప్పి ఫోన్ చేస్తాను. చెప్పండి. పిల్లలు కాలేదంటే దాని గురించి ఫోన్ చేశాను నేను. అదే వేరే ఎక్కడికి వెళ్తే IVF అది అని అంటున్నారు, దాంతో భయం వేసి ఇంకా మరి ట్రీట్మెంట్ ఏది తీసుకోవట్లేదు. పీరియడ్స్ ఎప్పటి నుండి రాలేదు? ఇప్పుడు 3-4 months అవుతుంది. ఎటువంటి రీజన్స్ వల్ల పీరియడ్స్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయని తెలుసుకున్నారా మీరు ఆల్రెడీ? మెడిసిన్ దాని నుంచి అవుతుంది. అంటే నీటి బుడగల ప్రాబ్లం ఉంది అనుకుంటా మీకు. PCOD ప్రాబ్లం వల్ల పీరియడ్ రాదన్నమాట. సో PCOD ప్రాబ్లం వల్ల పీరియడ్ లేట్గా వస్తాయి కాబట్టి అండాశయంలో అండం విడుదల అవ్వడం లేట్గా అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండం అని తెలియకుండా ఉండడం వల్ల అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనము యూజువలీ PCOD ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చిందని చూసుకుంటాము. అలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యూజువలీ PCOD బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. హార్మోన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి ప్రాబ్లం PCOD లాగా ప్రాబ్లం వచ్చిందని చూసుకొని దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ LH అనే హార్మోన్ ఎక్కువ వస్తే కనుక దాన్ని కరెక్ట్ చేయగలము. అలాంటి కరెక్షన్స్ అంతా చేసిన తర్వాత అండాశయంలో అండం పెరగడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనము. ఆ మెడిసిన్స్కి రెస్పాన్స్ ఉండి కరెక్ట్ టైంలో అండాశయంతో అండం విడుదల అయ్యాక అప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఉంటాయి.
సో పీసీఓడి కరెక్షన్ చేసి తర్వాత ఇలాంటి మెడిసిన్స్ ఇస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయడం అనేది నాట్ నెససరీ. చిన్న చిన్న మెడిసిన్స్ వల్ల అండాశయంలో రెస్పాన్స్ రాలేకపోతే తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు ఐవీఎఫ్ ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్కారం మేడం. నమస్తే చెన్నయ్య గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు 1.5 year క్రితం మ్యారేజ్ అయింది. అయితే మా అమ్మకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఇది ఎందుకనేసి కాల్ చేస్తాను. వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వస్తుందా? వస్తుంది మేడం. ఓకే, అంటే స్టార్టింగ్ 2 months వచ్చింది, ఈ మధ్యలో అంత కరెక్ట్గానే ఉంది. పీరియడ్స్ ఎవరికైతే రెగ్యులర్గా వస్తుందో వాళ్ళకి నార్మలీ అండాశయం గర్భాశయం ఓకే ఉందని చెప్పగలము. ట్యూబుల్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు ట్యూబ్ టెస్ట్ అంటే హెచ్ఎస్జీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అలాంటి ఒక టెస్ట్. ఇది పీరియడ్ వచ్చిన 7th day చేస్తారు. ఇట్స్ ఎక్స్రే టెస్ట్ అనమాట. ట్యూబుల్ బ్లాక్ అనేది నార్మలీ ఇట్ ఈస్ ఏసిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఉండవు, పెయిన్ ఉండవు, ఏమి ఉండవు. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుంది, పీరియడ్స్లో ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ట్యూబుల్ బ్లాక్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో వాళ్ళు హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి వాళ్ళకి ట్యూబల్ టెస్ట్ని మనము సజెస్ట్ చేస్తాం. ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేయగలము. సో దాన్ని కరెక్ట్ చేసి తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో సెమెన్ అనాలిసిస్ ఇంకా ట్యూబల్ టెస్ట్ వీళ్ళకి మనము అడ్వైస్ చేస్తామన్నమాట. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఒకటే ట్యూబ్ ఓపెన్ ఉండి ఒకటి బ్లాక్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రాదా? నార్మలీ ఏంటంటే ట్యూబ్ అనేది ఇట్స్ అ లెంతీ స్ట్రక్చర్ అనమాట. అరౌండ్ 6 to 7 centimeters లాంగ్ ట్యూబల్ స్ట్రక్చర్. ట్యూబ్ అనేది క్యాన్ బి బ్లాక్డ్ ఎట్ ఎనీ పాయింట్. ఇట్ క్యాన్ బి బ్లాక్డ్ వేర్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద యూట్రస్, అక్కడ బ్లాక్ ఉండొచ్చు. కొన్నిసార్లు ట్యూబ్ లాస్ట్ పోర్షన్లో బ్లాక్ ఉండొచ్చు, అదే అండాశయం దగ్గర బ్లాక్ ఉండొచ్చు. కొన్నిసార్లు హోల్ లెంత్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉందని చూసి మనం అదిని కరెక్ట్ చేయగలమా లేదా అని చూసుకుంటాము. నార్మలీ మోస్ట్ ఆఫ్ ద బ్లాక్స్ క్యాన్ బి కరెక్టెడ్ లాప్రోస్కోపీ ద్వారా కానీ హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ. కొన్నిసార్లు బ్లాక్ కరెక్టబుల్ లేకుండా అయితే అప్పుడు మనము ఐయుఐ అలాంటి ప్రాసెస్ కానీ ఐవీఎఫ్ అలాంటి ప్రొసీజర్ అని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. అరుణ్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి సిద్ధపల్లి నుంచి కాల్ చేస్తాం మేడం. చెప్పండి సార్, మీ క్వశ్చన్ అడగండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. మా మిస్సెస్ కి పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా ఉండదు మేడం. 4-5 months అంటే 4 months ఇట్లా గ్యాప్ ఉంటా ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఇక్కడ థైరాయిడ్ ఉన్నారని చెప్పారు మేడం. ఒకసారి ప్రెగ్నెంట్ అయింది, మోలార్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు ఒక 2 years బ్యాక్. చెప్పండి సార్. తర్వాత అదే మేడం అది పీరియడ్స్ అంటే రెగ్యులర్ గా ఉండట్లేదు మేడం. అది థైరాయిడ్ అని చెప్తే టాబ్లెట్స్ వాడడం ప్రస్తుతం అయితే వాడట్లేదు. ఇప్పుడు ఏంటంటే పీరియడ్స్ కరెక్ట్గా రెగ్యులర్గా లేదంటే నార్మల్లీ అది అండాశయంలో నీటి బుడగలు ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఈ నీటి బుడగల ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒక మెయిన్ థింగ్ వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్ టు మెయింటైన్ ద బాడీ మాస్ ఇండెక్స్, అంటే వెయిట్ని మెయింటైన్ చేసేయాలన్నమాట. అధిక బరువు అధిక వెయిట్ ఉంది వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావచ్చు. కాబట్టి వెయిట్ తగ్గించడానికి ఎటువంటి స్టెప్స్ చేసేయాలో దానంతా వాళ్ళు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్లో కార్బోహైడ్రేట్ అంశాన్ని తగ్గించి ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకోవడం, అలాంటి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడం అనేది చాలా తక్కువ. బట్ పీసీఓఎస్ ప్రోగ్రెషన్ ఉండదు, అంటే ఏ స్టేజ్లో ఉందో దానికన్నా ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యి సివియర్ స్టేజ్ అవ్వడం అంతా తగ్గిపోతుంది. కరెక్షన్ ఆఫ్ ఓవ్యులేషన్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి అండాశయంలో అండం పెరగదు కాబట్టి వాళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. సో దాన్ని మనం తెలుసుకోవడం, ఇంకా అండంని పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇంకా ఇంజెక్షన్స్ కానీ డాక్టర్స్ ఇస్తే దాన్ని తీసుకొని కరెక్ట్గా స్కాన్ చేయించుకోవడం. స్కాన్లో అండాశయంలో అండం పెరుగుతుందా, ఏ సైజులో ఉంది అని అప్పుడప్పుడు చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఎగ్ సైజ్ నియర్ అబౌట్ 2 centimeters వస్తాయో అప్పుడు విడుదల కోసం మెడిసిన్స్ ఇస్తాం మనము. విడుదల అయ్యాక అప్పుడు
నార్మలీ న్యాచురల్గా ట్రై చేయగలరు. ఐయుఐ అలాంటి ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయగలరు. ఎటువంటి విధానం ట్రై చేస్తే బెటర్ ప్రెగ్నెన్సీ కోసం అని చూసుకోవడానికి ముందు వాళ్ళు సెమెన్ అనాలిసిస్ని సజెస్ట్ చేస్తారు. సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ చాలా బాగుందనుకోండి, న్యాచురల్గా మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, వర్షిణి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే అండి. మేడం నాకు మ్యారేజ్ 5 years అవుతుందండి. సో ఏంటి ట్యూబ్ బ్లాక్ అని చెప్పారు, తర్వాత లాప్రోస్కోపీ చేశారు, క్లియర్ అయిందని చెప్పారు. అయినా కానీ ఇప్పుడు చేసి అయినా 1.5 year అవుతుంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదండి. అది కాకుండా ఇంకా ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు మీకు? ఏం లేదండి, ఒక ట్యూబ్ మాత్రం రైట్ ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు, తర్వాత లాప్రోస్కోపీ చేసేసారు, క్లియర్ అయింది, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఓకే, అలాగైతే ఇప్పుడు ట్యూబ్ ఓకే ఉంది, అండాశయం ఓకే ఉంది, గర్భాశయం నార్మల్ ఉందనుకోండి, హస్బెండ్ స్పర్మ్ పారామీటర్స్ అంతా నార్మల్ ఉంది, ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇట్ మీన్స్ దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఇంకొకసారి మీరు మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కరెక్ట్గా మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఉండడం ప్రెగ్నెన్సీ రావడానికి చాలా తక్కువ, ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఉంటాయన్నమాట. మీరు మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవడం గుడ్ అని నాకు అనిపిస్తుంది. రైట్, కొంతమందికి యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్తుంటారు. సార్ ఫైబ్రాయిడ్స్ ఎందువల్ల వస్తాయి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే బిట్వీన్ అరౌండ్ 20 to 45 ఏజ్ గ్రూప్లో చాలా కామన్ అండి. ఆ టైంలో మన బాడీలో ఏదైతే హార్మోన్ ఉంటాయి ఈస్ట్రోజన్, ఆ హార్మోన్ వల్ల ఫైబ్రాయిడ్స్ గ్రోత్ వస్తూ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ చిన్న సైజ్ నుండి పెరుగుతూ పెద్దగా అవుతూ ఉంటాయి. నార్మలీ వన్ వి సీ లైక్ 1 to 2 centimeters ఫైబ్రాయిడ్ సైజ్ ఉందనుకోండి ఈరోజు, ఒక 1 year 2 years తర్వాత చూస్తే అదే సేమ్ ఫైబ్రాయిడ్ వుడ్ హ్యావ్ గ్రోన్ అప్ టు 3 to 4 centimeters అనమాట. సో ఈ వీళ్ళు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉందని చెప్తే గనక వెంటనే చాలా పెద్ద విషయం అని అనుకోవడం రాంగ్, బికాస్ అందరికీ ఫైబ్రాయిడ్స్ నార్మలీ ఉంటుందన్నమాట. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాలేదు ఇంకా వాళ్ళకి ఇలాంటి ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపల గ్రోయింగ్ టువర్డ్స్ ద క్యావిటీ లోపల వెళ్తూ ఉందనుకోండి, గ్రోత్ అవుతూ అప్పుడు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో దాన్ని చూసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా చాలా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కొందరికి ఎక్కువ నంబర్స్లో ఉండి ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి గర్భాశయం కావాలో అలాంటి గర్భాశయం కాకుండా అయితే ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మంజుల గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే. హలో చెప్పండి మా మేడం, నమస్కారం అండి. నమస్తే. మా మ్యారేజ్ అయ్యి 12 years అవుతుందండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదండి. డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేసి చూసుకున్నారా? ఇన్ని రోజులు ప్రాబ్లం ఏం లేదన్నారండి. రీసెంట్ గా ఇక్కడ చూపించుకుంటే బయాప్సీ చేస్తే టీబీ ఉంది అని అన్నారండి. టీబీ టీబీ ఉందని చెప్పారు కదా. ఓకే ఓకే ఓకే, టీబీ ఉందారన్న దానికి ఏమైనా ప్రాబ్లమ్ అండి పిల్లలు కాకుండా? ఓకే, గర్భాశయంలో నార్మలీ టీబీ ఉందంటే నార్మలీ మనం 8 to 8 months ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము, యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ అని. నార్మలీ అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నార్మల్ లైనింగ్ రావడం పాసిబుల్ ఉంటుందన్నమాట. గర్భాశయంలో పొరం వీక్ అయితే ప్రెగ్నెన్సీ అక్కడ వచ్చేసి అతుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత లైనింగ్ ఎలా వస్తుందని చూసుకుంటాము. కొన్నిసార్లు ట్యూబర్క్యులోసిస్ వల్ల ట్యూబుల్ బ్లాక్స్ ఉంటాయి, అలాంటి బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి ఎక్స్రే టెస్ట్ చూసుకోవడం కానీ లాప్రోస్కోపీ చేసుకోవడం కానీ బెటర్ అనమాట. అది చేసిన తర్వాత మీకు ఐయుఐ నార్మల్గా ఐయుఐ లేదా ఐవీఎఫ్ అలాంటి ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ మీకు కరెక్ట్గా సూటబుల్ ఉంటుందని డిసిషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. రైట్, ఇంకొంతమందిలో 2 యూట్రస్లు ఉన్నాయని చెప్తుంటారు కొంతమంది. చాలా రేర్గా ఈ కంప్లైంట్ కనబడుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళలో 2 యూట్రస్లు ఉంటాయి? పుట్టినప్పుడు నార్మలీ ఏంటంటే వెన్ ద బేబీ స్టిల్ ఇన్ ద గర్భాశయంలో ఉండినప్పుడు నార్మలీ ఫీమేల్ ఫీటస్ దానికి గర్భాశయం 2 tubes నుండి ఫామ్ అయ్యి సింగిల్ అయ్యి తర్వాత గర్భాశయం ప్రిపేర్ అవుతుందన్నమాట. సో కొన్నిసార్లు ఆ 2 tubes సపరేట్గా
ఉండి రెండు గర్భాశయం లాగా ఉండిపోతుంది. సో మనం తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాలేదని మన దగ్గర వచ్చేటప్పుడు మనం స్కాన్ చేసి చూసాక 2 యూట్రైన్ క్యావిటీస్ ఉంటాయి అని తెలిసిపోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ బర్త్ నుండి ఉండిన ప్రాబ్లం. అది బై బర్త్ డిఫెక్ట్ ఉంటుంది అనమాట. బట్ తెలుసుకోవడం లేట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాలేదో అప్పుడు తెలుసుకోవడం. వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుంది, గర్భాశయంలో స్థలం చాలా తక్కువ అయితే కనుక అక్కడ ప్రెగ్నెన్సీ అత్తుకోవడానికి స్థలం లేదు, లేదా అక్కడ బ్లడ్ సప్లై తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మనం హిస్ట్రోస్కోపీ అలాంటి ప్రొసీజర్ చేసి దాన్ని కరెక్ట్ చేయగలమా అని చూసుకుంటాము. చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి, గర్భాశయంలో పెద్దగా ఒకటి అడ్డంలాగా ఉండి క్యావిటీని కరెక్ట్ చేయగలమంటే మనం దాన్ని కరెక్ట్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రై చేశాక ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయగలము, కొన్ని మనం కరెక్ట్ చేయలేము. బట్ దాన్ని ఎక్స్రే టెస్ట్ కానీ స్కాన్ కానీ చేసి చూసి డిసైడ్ చేస్తామన్నమాట. ఓకే. ఇంకొంతమందిలో యూట్రస్ సైజ్ చిన్నగా ఉంది అని చెప్తుంటారు. సో వీళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా? సైజ్ పెంచడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? కొందరికి పీరియడ్స్ 3 months 4 months ఒకసారి వస్తుంది కాబట్టి వాళ్ళ గర్భాశయం కరెక్ట్గా సైజులో పెరగదు. సో అలాంటి వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తాము. హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల గర్భాశయం సైజ్ పెరిగి ఎటువంటి సైజ్ కావాలో ప్రెగ్నెన్సీ రావడానికి ఆ సైజ్ వచ్చాక ప్రెగ్నెన్సీ వస్తుందని అష్యూరెన్స్ ఇవ్వగలం. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా పాపకి 26 years అండి. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ చూస్తున్నాం కానీ తనకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావటం లేదు. 1 month 2 months ఒకసారి వస్తున్నాయి. ఇది ఏమన్నా ప్రాబ్లమా, చూపించాలా డాక్టర్? మీరు ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గర లేదంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి వాళ్ళు ఒక స్కాన్ చేసి చూసుకుంటారు. ఫస్ట్ గర్భాశయం ఒకే ఉంటుంది వీళ్ళకి. నార్మలీ అండాశయంలో నీటి బుడుగలు ఉంటుంది కాబట్టి పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తాయి. ఆ నీటి బుడుగల ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయించుకోండి ఫస్ట్. మంత్లీ పీరియడ్స్ రావడానికి ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తారో దాన్ని తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి కావాలని ఉంటుందో అప్పుడు రావడం ఈజీగా వస్తుందన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లంలో పీసీఓడి కూడా ఒకటి. చాలా మంది కామన్ ప్రాబ్లం అయిపోయింది. పెళ్లికి ముందు అమ్మాయిల్లో కూడా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. మెయిన్ రీజన్స్ ఏంటి, అలాగే దీనికి ట్రీట్మెంట్ ఉందా? అంటే పెద్దగా భయపడాల్సిన పని లేదా? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది దీనివల్ల. కరెక్ట్. యాక్చువల్లీ కేర్ తీసుకుంటే నార్మలీ ప్రెగ్నెన్సీ కోసం ప్రాబ్లమ్స్ రావన్నమాట. కేర్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? పీసీఓడి ప్రాబ్లమ్స్ ఒక్కసారి వస్తే కనుక దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది పాసిబుల్ ఉండవు. సో యూ హ్యావ్ టు గివ్ అ కంట్రోలింగ్ కైండ్ ఆఫ్ మెకానిజం మనం ఫాలో చేసేయాలి. ఎలా కంట్రోల్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుంది? పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ అనేది అండాశయం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మన అండాశయంని కంట్రోల్ చేయడం కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ నార్మలీ బ్రెయిన్ నుండి సెక్రీట్ అవుతాయి. ఆ బ్రెయిన్ని వాట్ రెగ్యులేట్స్ ద బ్రెయిన్ ఈస్ our body weight as well as our stress factors outside, whatever lifestyle we follow, stress anta all of them will have an effect on our brain anamata. So brain hormones balance, the balance will not be the same like what it is required. A imbalance valla ilanti problems vastayi. Maybe because of study stress, maybe because of eating habits, maybe because of exercise being excessive. ఎటువంటి రీజన్ వల్ల ఇలా స్టార్ట్ అవుతుందని చెప్పలేము. బట్ ఒకసారి స్టార్ట్ అయ్యాక మెయిన్ థింగ్ వాట్ వీ సీ ఈస్ the girl will put on weight and irregular periods అవుతాయి. సో మనము దాన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. నా పేరు శ్రీనివాస్ మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. అయితే ఫస్ట్ 3 months కు అబార్షన్ అయింది మేడం. మళ్ళీ మొన్న ప్రెగ్నెన్సీ అయింది. 7th month వచ్చినాక బాబుకు లోపల చెడు రక్తం, హార్ట్ లో చెడు రక్తం మంచి రక్తం కలుస్తుంది, తీసేయాలని చెప్పారు మేడం. అది దేనివల్ల వస్తుంది మేడం? ఇద్దరు హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో మ్యారేజ్ అయిందా? మెనారికమా? లేదు మేడం, బయట. ఓకే, నో ప్రాబ్లం అండి. ఇలాంటి రిపిటేషన్ సేమ్ ప్రాబ్లం వస్తుందని కాదు.
ఒక్కసారి 7th మంత్ దాకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన తర్వాత అది బికాస్ బేబీలో ప్రాబ్లం ఉందని అబార్షన్ చేశారు కాబట్టి ఇంకా సేమ్ ప్రాబ్లం నెక్స్ట్ టైం వస్తుందని కాదు. సో కేర్ తీసుకోవడం, ఎలాంటి కేర్ అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందే షుగర్ ప్రాబ్లం ఉందా అని చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. వైఫ్కి షుగర్స్ చాలా తక్కువ షుగర్ ప్రాబ్లం ఉండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో షుగర్ టెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది, అలాంటి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్తాం మనము. అలాంటి టెస్ట్ చేసుకోవడం, ఇంకా కేర్ టువర్డ్స్ ఫుడ్ డయట్ అంతా కరెక్ట్ డయట్ తీసుకోవాలి, షుగర్స్ అంతా ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే ఒక టాబ్లెట్ ప్రెగ్నెన్సీ కన్నా ముందే స్టార్ట్ చేసేయాలి. గర్భాశయంలో అడ్డం ఉందని చూసుకోవాలన్నమాట. ఇవంతా చేసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అప్పుడప్పుడు మంచి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ప్రెగ్నెన్సీ కోసం ఏం కావాలి, మెడిసిన్స్ ఏం తీసుకోకూడదు అంతా చూసుకోవడం ఇంపార్టెంట్. 3 monthsలో ఒక స్కాన్ ఉంటే ఆ స్కాన్లో కొద్దిరికి మనకు ప్రాబ్లం ఉందా హార్ట్ రిలేటెడ్ అని ఒక ఐడియా వస్తుందన్నమాట. మంచి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి 4th monthలోనే హార్ట్ డీటెయిల్గా చూసుకోవడం, బేబీ హార్ట్ డీటెయిల్గా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మంచి స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు 4th monthలోనే టెస్ట్ చేసి చెప్తారనమాట బేబీ హార్ట్ ఎలా ఉందని. సో అంత టెస్ట్ చేయించుకొని స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం ఇలాంటి రాదనమాట. ఓకే, ఐయుఐ జనరల్గా ఎవరికి సజెస్ట్ చేస్తారు? మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అసలు ఏమేమి ఉండాలి, ఐయుఐ చేయాలంటే ఏమేమి చూస్తారు పర్టిక్యులర్? నార్మలీ ఒక స్టెప్ లాడర్ ప్యాటర్న్ అని ఉంటుందంటే ప్రెగ్నెన్సీ రాలేకపోతే న్యాచురలీ ట్రై చేసేటప్పుడు దెన్ నెక్స్ట్ విల్ బి ద ఐయుఐ అనమాట. సో ఐయుఐలో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో మనము అండాశయంతో అండం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు గర్భాశయం లోపల స్పర్మ్స్ని పంపిస్తాం. మనము గర్భాశయం లోపల స్పర్మ్ని డైరెక్ట్గా పంపించడం వల్ల ఎటువంటి డెడ్ సెల్స్ కాకుండా ఉండి స్పర్మ్స్ అక్కడ డైరెక్ట్ దే ఆర్ ఏబుల్ టు గో ఇన్ టు ద ట్యూబ్ అండ్ రీచ్ ద ఎగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ అనేది ప్రిన్సిపల్ అనమాట. ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటాయి, ఎవరికైతే కలవడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికైతే అండాశయంలో అండం నంబర్ చాలా తక్కువ ఉంటుందన్నమాట, ఎవరికైతే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లేదా గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, వాళ్ళకి మైల్డ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఐయుఐ అలాంటి సజెషన్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, నా పేరు సాంబశివరావు మేడం. చెప్పండి. నేను పెద్దాపురం నుండి మాట్లాడుతున్నా. మీ ప్రాబ్లం చెప్పండి. నా పిల్లే 4 years అవుతుంది మేడం. నా పిల్లే 4 years అవుతుంది మేడం. చెప్పండి సార్. ఫస్ట్ ఇయర్ బాబు పుట్టి చనిపోయాడు. హలో చెప్పండి సార్. ఇంకా 3 years నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం మా వైఫ్కి. సో వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉందా మేడం? నెలసరి కరెక్ట్గా ఉందా? ఓకే. సో అలాగైతే మీరు ఒకసారి వాళ్ళ టెస్ట్ చేయించుకోండి, ట్యూబ్స్ ఓకే ఉందా అని చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్రెగ్నెన్సీ రాలేకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు బేస్ లైన్ టెస్ట్ చేస్తారు మీ వైఫ్కి, మీకు దాన్ని చేయించుకోండి. తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఎటువంటి టాబ్లెట్స్ ఇస్తారో అటువంటి టాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఈజీ అవుతుందన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా పీసీఓడి, ట్యూబుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి బెటర్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.